వేళ అనుకుందాం. వారి శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు సకల జీవరాశులకు కూడా ఆదిదేవుడై దేవాదిదేవుడై తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రతి నిత్యము
స్వామివారు అనేక కైంకర్యాలను స్వీకరిస్తున్నారు. ఆ కైంకర్యాలలో స్వామివారికి అత్యంత ప్రియమైన కళ్యాణోత్సవ కైంకర్యం ప్రతినిత్యము కూడా అభిజిత్ లగ్నంలో తిరుమలలోని ఆనంద నిలయ ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఉత్సవం. సమస్త భక్తజనుల యొక్క సంకల్పాలను నెరవేర్చే నేత్రోత్సవం. అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రథమాంగంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు స్వామివారికి, అమ్మవార్లకి. తదుపరి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తున్నారు. శ్రీశాస్త్రసారమఖిలం ఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్యమేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరితవక్త్రాద్యాః పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థమిదే వికనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాఖ్యంచ కర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచ కర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాశ్రుప్తశ్రమానశేషు ధరచ్చరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం సుధరకం సుధర్మా గితమా పశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవామంజంత భరత స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగటిక్రసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వేశదాత్వం హితోనుశంభో వైరాజందే ధనిధత్తాం ప్రణయిష్యామదేశో విధానామనాదర్యామి స్వస్థాంతనితాం దధాతు. పద్మాకారమండలే వంబోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానువాచనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జిగామావాహయామి. సూత్రపతి జిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదఘే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్
गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतं तद्विप्रासोऽपि पुण्यमो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरमदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोमव्युषं यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरं श्रीमघवदाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्ते पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्येर्नमधोपसत्यामित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हविषा वर्धयन्तः सतञ्जीवेम धृतस्समीराः ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मऋद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथादन महेरणाय चक्षसे यो पश्यपतमोरसस्तस्य भारयते हनः उशतीर्पमातरः तस्मा अरङ्गमाममोजस्य क्षयाय जिन्वथा आपोचन यथा चनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आयमः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतूकं वृणु यत्ते पवित्रमर्चसि अग्ने वितनमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागादे यस्यै भक्मे स्तनवो वीतपृष्ठाः यामदन्त सदमार्त्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापणात् वातः प्राणिने शिरोमयो भूः द्यावा पृथिवीपि सापयोभिः अर्धावनी जिग्निजे मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनत येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संहृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदिनं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पापमानी र्तिशन्तुनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमुराभिपुनातमा जातवेदा मूर्तियन्त्यापुनात् तच्छंयो रामृणीमहे नाजा गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तुद्विपने सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिश देवार्पयो मार्जयन्तां दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिश गृहाः पशवो मार्जयन्तां उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्तिश यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्चयेनीश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमीनां प्रजर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वति दर्पणा नागं सोमः पवित्रमत्येति
रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠ్యై సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్ధదాయిన మహం శ్రీవేంకటేశం భజే. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు వేదమంత్రాలను పఠనం చేస్తూ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పుణ్య ఆహ వచనము అంటే అంతా మంచి జరగాలని పలకటం, మంచి మాటలు చెప్పడం, అదేవిధంగా సమస్త జగత్తుకి కూడా పుణ్యాలు కలగాలని ఆశీర్వదించటం లాంటి వాటితో పాటుగా వాయుమండలాన్ని కూడా విలక్షణంగా విశేషంగా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని జరిపించి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి అదిగో ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. శుద్ధి అన్నది కేవలం వస్తువులకు ద్రవ్యాలకు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులకు పాత్రలకు మాత్రమే కాకుండా మన మనస్సులు కూడా శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే ఏకాగ్రతతో చిత్తశుద్ధితో భగవంతుడి పట్ల మన యొక్క దృష్టి కేంద్రీకరించబడాలి. అటువంటి పుణ్యాహవాచనం తర్వాత అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమంతో ఓషధి బీజాలను అక్కడ అర్చించి ఆ తదుపరి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు స్వస్తి సూక్తాలను పఠించడం ద్వారా ఆ పసుపు దారాలలోకి దేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. ఈ పసుపు దారాలు 9 పోగులుగా తీసుకొని వాటిని పేని దర్భలు ఒక నారికేళం పైన ఉంచి దేవతలను ఆవాహనం చేస్తారు. శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం దేవదేవ భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడాన్ర్వబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని పతంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमेतामश्विना भग स्वस्ति देव्यदेतर नर्मणाः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रभामहे सोमं स्वस्ति भुवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं महासः स्वस्ति मित्रावरुण स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निस्य स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धा मनोजनेम सूर्याचन्द्रमधा विव पुनर्दधताग्नादाजानता संगामे महि स्वस्त्यानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्य शोनावामिवारुहेम अम्भोमुचामाङ्गिरा संगयं च स्वस्त्यात्रेयं मनासा चतार्क्ष्यं प्रियादवानिशरणं प्रपद्ये स्वस्तिशं बाधेष्वभायन्नो अस्तु शुभागुं शुभाम्. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. విశిష్టమై విలక్షణమై ఆద్యమై స్మృతి ఇతిహాస పురాణబద్ధమై విష్ణు పారమ్య ప్రతిపాదకమైనటువంటి శ్రీవైఖానస ఆగమము శ్రౌత స్మార్తార్థికం కర్మనిఖిలం ఏన సూత్రితం
తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. వికనస మహర్షుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనా విధిని శ్రీవైఖానస ఆగమంగా తెలియజేస్తే సాక్షాత్తు వికనస మహర్షుల వారు విష్ణువేట. అంటే విష్ణువే వికనస మహర్షిగా ఆవిర్భవించి తనను పూజించేటువంటి విధానం, వైకుంఠ లోకాన్ని చేరగలిగేటువంటి మార్గాన్ని కూడా స్వామివారు వికనస మహర్షుల రూపంలో సమస్త భక్తులకు కూడా తెలియజేశారు. అసలు ఆ స్వామివారి యొక్క ముఖార విందాన్ని చూస్తూ ఉంటే సమస్తమైన దుఃఖాలు కూడా మన నుంచి పటాపంచలైపోతాయి. ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖ సరోరుహ కాంతిరమ్యం మాణిక్య కాంతి విలసన్ముకుటోర్ధూర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్య మణికుండల మండితాంగం శ్రీవత్స కౌస్తుభల సన్మణి భూషణోద్యత్ పీతాంబరం మదన కోటి సుమోహనాంగం. స్వామివారి యొక్క అపురూపమైనటువంటి దివ్య తేజము, ఆ స్వామి స్వరూపము కూడా మనం వర్ణింపనలవి కానిది. అటువంటి స్వామికి జగత్తుని రక్షించమని ప్రార్థన చేస్తూ పెళ్లి కుమారుడుగా పూజేయబడినటువంటి స్వామికి రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు ధరింపజేయబోతున్నారు. యస్మాత్ విష్ణురిదం సత్యశక్త్యా మహాత్మనః తస్మాత్ తత్ప్రోచ్యతే విష్ణు విశేర్ధాతో ప్రకాశనాత్ అన్నారు. తన శక్తి చేత ప్రపంచమంతా వ్యాపించి సర్వాభీష్టాలను ప్రసాదించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. విష్ణుర్దేవానాం ప్రథమః విష్ణు పరమః అన్నారు. అంటే ఈ శృతి వాక్యాలతో మనకేమని తెలుస్తోందంటే అందరి దేవతలలోకెల్లా కూడా విష్ణువు ప్రథమమైన వాడిగా, ఆ స్వామి యజ్ఞస్వరూపంగా కూడా వర్ణింపబడ్డాడు. అటువంటి వేదముల చేత ప్రతిపాదించబడినటువంటి ప్రధాన దేవత వేదమూర్తిగా విశతీతి విష్ణు సర్వం వ్యాప్నోతీతి విష్ణు సర్వము స్వామివారే. అటువంటి స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఆదిమధ్యాంత రహితుడై అచ్యుతుడై అవ్యయుడై సప్తచలా నివాస రసికుడై ధర్మార్థ కామమోక్ష ప్రదాతగా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపంగా వేదస్వరూపంగా మనందరి చేత స్వామివారు సేవలను స్వీకరిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ మనల్ని తరింపజేస్తూ అలా వైకుంఠాన్ని విడిచిపెట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ సప్తచలం పైన స్వామివారు మనందరి కోసం కొలువుదీరి ఉన్నారు. మానసయోగులకు ఇది అంతర్యామి క్షేత్రం అంటే తిరుమల దివ్యక్షేత్రం. భక్తులకు దేవాలయంగా కనపడుతున్నప్పటికీ ముక్తులకు వైకుంఠమే సాక్షాత్తు వైకుంఠంగా స్వామివారి యొక్క భక్తులు ఎటువంటి భక్తులయ్యా అంటే వారికి మిగిలిన విషయాలు ఏవి పట్టవు, అంతా స్వామిమయమే. ఒక అన్నమయ్య, ఒక బావాజీ, తరిగొండ వెంగమాంబ వీరికి ప్రాపంచిక విషయాలపైన ఎటువంటి ఆసక్తి లేదు, కేవలం వారి జీవితం అంతా స్వామిమయమే. అటువంటి వారికి ఇది సాక్షాత్తు వైకుంఠమేట. అటువంటి ఆ క్షేత్రంలో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవం కన్యాదానం మనకి ఈ 7 కొండలు కూడా పరమ పవిత్రంగా సప్తగిరుల నిలయంగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నభూతో నభవిష్యత్తుకి ఎక్కడా లేదు, ఇక ముందు రాదు రాబోదు అన్నట్లుగా ఏమిటి అదే. అటువంటి ఆ తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. ఆ తదుపరి అదుగో జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తూ లక్ష్మీదేవి భృగు మహర్షి పాద స్పర్శచే విష్ణువుని వదిలిపెట్టి భూలోకానికి చేరుకుంది. ఆ తల్లి వైకుంఠాన్ని వదిలిపెట్టి రాబట్టే స్వామివారు కూడా వైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ భూలోకంలో కలియుగాంతం వరకు ఉంటానన్నారు. అటువంటి
పద్మ సరోవరంలో మహాలక్ష్మిగా మరలా జగన్మాత మహాలక్ష్మి ఆవిర్భవించి భక్తులందరినీ స్వామివారు అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని జగన్మాత ప్రసాదించింది. ఇక భూదేవి అమ్మవారు సాక్షాత్తు ఈ భూమికి అధిదేవతగా, భూమే తానుగా ప్రతి అవతారంలో స్వామికి నిత్యానపాయనిగా ఎన్నో కష్టాలను సైతం ఓర్చుకుంటూ పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్థన చేస్తూ మహాపుణ్యాలను జగత్తులోని భక్తులందరికీ కూడా అనుగ్రహించే తల్లిగా, వినువేమ్మను పాంపేందనమను కటయుగాళక్షరాగ్ని ముఖ్యంబై కాల్చెనుగావున వెంకటగిరి అని పేరాయత్రి కొప్పె నవనీనాథా. వేమంటే పాపపు ఇంధనం ఉంట, కట అంటే దహించి వేయడం. కాబట్టి ఈ కొండని దర్శించినంత మాత్రాన మన పాపాలు దగ్ధమవుతాయి. అందువల్లనే ఈ పర్వతాన్ని వెంకటగిరి పర్వతం అంటున్నారు. అటువంటి వెంకటాచల పర్వతం పైన స్వామివారికి ఉభయనాంచారులతో జరుగుతున్న కన్యాదానం ఎంతో ఉత్కృష్టంగా, ఉత్సవంగా, ఉత్సాహంగా, శ్రీవైకానస ఆగమోక్తంగా కైంకర్యపరులు ఎంతో భక్తిభావంతో, వినమ్రతతో, సమంత్రకంగా స్వామివారికి చేసేటువంటి ప్రతి క్రతువుని, ప్రతి ఉపచారాన్ని కూడా శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. శ్రీవైఖానస అర్చకవరేణ్యులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకంటే లోకానికి క్షేమం కలిగించడానికి స్వామి కంకణబద్ధుడైతే దాన్ని విఘ్నాలు కలిగించడానికి ఎన్నో రాక్షస కృత్యాలు బయలుదేరతాయి. వీటన్నిటినీ కూడా దునుమాడటానికి, ఇటువంటి రాక్షస కృత్యాలు కలియుగమైనప్పటికీ కూడా జరగకుండా ఉండడానికి, కలి ప్రభావానికి తన భక్తులు లోను కాకుండా ఉండడం కోసం స్వామే కలియుగ నాథుడై, కలివెంకటేశ్వరుడై, కలౌ వెంకటనాయక స్వామివారు కీర్తింపబడుతున్నారు. అదిగో ఆ తదుపరి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆహార శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హిణోర్యం శుద్ధో రత్నాని దాశురే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాజం శిదాశరే మయ దేవాత్రమనమాజిస్తామయాసిరస్తు మయ దేవహోతిః దైం యాహోతారామణ్యం మక్యం జింత మమజాన హవ్యాకోతి సత్యామనసోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజదామి దేవీశ్వరుర్వీర్ణక్రణోత విశ్వే దేవాస యః వీరయద్ధం మహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతపసో యుత్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదీకో కృతయోనిరగ్ని మస్యాన్నం घृतपृशस्वाचरितो वहन्ति घृतं पिबन् शिखिजायक्षदेवान् आयुर्ता अग्ने हविनोजुषाणो घृतप्रतीको कृतयो निरेधि घृतं पीत्वा मधुजारगव्यं पिदेव पुत्रमभिरक्षतादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमिदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् श्रीमतसृजो वेनावः सभद्रया पपवास्य विष्टासदस्य यो नमसदस्य ववः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जन्तरादे साधन्यं विदत्यकं सभेगं तस्मरणं योधराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि भोगं सपरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवनावर्धयत्मन्नागस्य प्रश्नेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैमं यज्ञं गीतमानं च धेः ओम प्रोक्ष्य सोम प्रोक्षस्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य प्रश्नेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैमं यज्ञं गीतमानं च धेः ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशुरश पवित्रे स्तो वैष्णव्यो देवसमितप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीर्ग्रेपवो अग्रे गुमोऽग्रिमं यज्ञं न यदाग्ने यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि
महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णप्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणयज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमाणचधेः ॐ प्रणया सोमाप्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणयज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमाणचधेः ॐ प्रणया कोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ते कृतभक्तावदागसहस्रभूषं किरमाणेऽञ्चदीः ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टिर्वभामि ब्रह्मणे दृष्टिर्वभामि इन्द्रागे दृष्टिर्वभामि अग्नये दृष्टिर्वभामि सोमागे दृष्टिर्वभामि अग्नये दृष्टिर्वभामि सोमागे दृष्टिर्वभामि अग्निशोमाभ्यां दृष्टिर्वभामि प्रजापतये दृष्टिर्वभामि ब्रह्मणे दृष्टिर्वभामि इन्द्रागे दृष्टिर्वभामि वसभ्यो दृष्टिर्वभामि मरुद्भ्यो दृष्टिर्वभामि रुद्रेभ्यो दृष्टिर्वभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिर्वभामि बृहस्पतये दृष्टिर्वभामि मित्रागे दृष्टिर्वभामि वरुणागे दृष्टिर्वभामि आदित्येभ्यो दृष्टिर्वभामि अस्भ्यां दृष्टिर्वभामि पूष्णे दृष्टिर्वभामि कक्षागे दृष्टिर्वभामि कक्षदेवतसोमागे दृष्टिर्वभामि औपासनयज्ञागे दृष्टिर्वभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो दृष्टिर्वभामि सर्वदेवेभ्यो दृष्टिर्वभामि आद्यन्त्रप्रियधिस्त्रयामि जलन्त्रप्रियधिस्त्रयामि अग्नेत्योदरसि समितिसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकमृक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकमृक्ष प्रत्यष्टा अरातयः चित्तदिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्रादपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन सन्त्रेकाच शतञ्च सहस्रञ्च आगितञ्च नगितञ्च प्रगितञ्च अर्पदञ्च न्यर्पदञ्च समुद्रस्य मध्यञ्च अन्तस्य परार्तस्य इमामे अग्निष्टगाधेन सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्त यद्मा आत्मा जातवेदस्ते नेत्यस्य वर्तस्वरेद्वर्तकिडास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तम् प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणे उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रागश्चित्तार्थमतो देवादि षट्पणीष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विसर्गतो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरातर्ग स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजा कृपाकं सस्समिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासामीः
కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు మలయునీనాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండములను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పొల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పొల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు కదిసి నిన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా కదిసి నేనెన్నడిమి గగనమునందు పొదలిన యారని పొగని अस्मिनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्यां प्रतिगृह्णामि प्रजापतिस्त्रियां यशः मुष्टयोर्ददात्सवम् कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजयेहमा मोदः प्रमोद आनन्दः ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजलौकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महदिब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकावते यशोपदेत्यष्टदेव पुने विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षेरसुत्तोदकाख्य सप्तार्णपरिवृते जम्भो प्लक्षकुशक्रौञ्च शाकशाल्मलि पुष्पराख्य सप्तत्मीपत्मीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकिं पुरुषहारीनावृतपत्राश्वयेतुकमालक हिरण्यकटमनककुरुवर्षाख्य
నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య త్రై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్షధస్రావశానే ఏకైకతరామకర్షణక్రమేణ సర్వనాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణ వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూఢీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిः దివ్యమహర్షిభిः రిక్తకుహ్యధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదగే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్ర ప్రయుక్త ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిరయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోమే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఉర్వవేదల మంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం మాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత ఆస్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేద్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానమహోర్త సుమహోర్త అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి, విరుల సిరికి, భూదేవికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు ఇప్పటివరకు కూడా మధుపర్కాన్ని నివేదన చేయడం, తిరువారాధనం జరిపించడం, నూతన వస్త్రాలను సమర్పణ చేయడం, ఆనందకర్పూర నీరాజనం వధూవరులకు సమర్పణ చేయడం జరిగింది.
ఆ తదుపరి కన్యాదాన మహోత్సవాన్ని జరిపించారు. అన్నమాచార్య వంశీకుల చేత స్వామివారికి కన్యాదాన క్రతువుని జరిపించారు శ్రీవైఖానస కైంకర్యపరులు. ఆ తదుపరి మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని విశేషంగా వర్ణిస్తూ మానవుల యొక్క చంచలమైన మనస్సుకు అచంచలతను ప్రసాదించేటువంటి ఒక దైవిక శక్తి కేవలం ఇటువంటి ఉత్సవాలను దర్శించడం ద్వారా, అదేవిధంగా భక్తజన రక్షణకై స్వయంగా దేవదేవుడు ఆవిర్భవించిన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో స్వామికి జరిపించేటువంటి ఈ కన్యాదానంలో చూసినా విన్నా చేసినా వచ్చేటువంటి అపారమైనటువంటి పుణ్య సంపదని తెలియచేస్తూ కుంభీపాకం లాంటి నరకాలలో ఉన్న పితృదేవతలను అందరినీ కూడా ఉద్ధరించడానికి, అదేవిధంగా ఈ జన్మ ఉన్నంత కాలము కూడా పరమాత్మ యొక్క అపారమైనటువంటి కృపను పొందుతూ జీవించడానికి, ఈ జన్మ అనంతరం కూడా పరమాత్మని సన్నిధి చేరడానికి మనకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటయ్యా అంటే స్వామివారికి కళ్యాణోత్సవ క్రతువుని జరిపించడం. అంటే మనందరికీ అనిపిస్తుంది మనం చేయటం లేదు కదా కళ్యాణోత్సవం, అక్కడ అర్చక స్వాముల వారు చేస్తున్నారు, మనం చూస్తున్నాం అంతే కదా అని అనుకుంటాం. కాదు, చూసినా చేసినా విన్నా వాటన్నిటికీ మూలంగా ఆ మూలభూతంగా ఒకటి ఉంటుంది, అదే భక్తి. ఆ భక్తి లేకుండా ఇవి ఎన్ని చేసినా కూడా వాటి వల్ల ప్రయోజనం ఉండదు, ఇందాక మనం చెప్పుకున్న ఫలితాన్ని మనం పొందలేం. కాబట్టి నిశ్చలమైనటువంటి భక్తితో స్వామివారి పట్ల అనురక్తితో మనం గనక ఒక్క నామాన్ని జపం చేసినా, ఒక్కసారి గోవిందా అని ఎలుగెత్తి పిలిచినా చాలు, అప్పుడు క్షీరే సర్పి తిలే తైలం పుష్పే గంధ ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం అన్నారు. ఏ విధంగా పాలల్లో నెయ్యి, తిలలలో తైలం, పుష్పాలలో గంధం, ఫలాలలో రసం, కాష్టంలో అగ్ని ఏ విధంగా సూక్ష్మ రూపంలో ఉంటుందో అదేవిధంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే భక్తి అన్నది, మనోనిశ్చలత అన్నది, ఆధ్యాత్మ తత్వ వికాసం అన్నది ఎవరైతే పెంపొందించుకుంటారో స్వామివారి పాదాలను శరణు వేడుతూ వారందరూ కూడా క్రాంతదర్శులై మహర్షులలాగా స్వామివారి యొక్క అపారమైనటువంటి గుణ విశేషాల చేత కీర్తింపబడేటువంటి తత్వాన్ని, స్వామి రూపాన్ని, స్వామి శక్తిని కూడా మనం అనుభవించగలుగుతాం. అటువంటి స్వామి మరి కొంతసేపట్లో ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. సర్వమంగళ దేవత ఈ మాంగళ్యారాధనకు మూల దైవంగా ఉంది అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఆవాహన చేస్తూ సూక్తాలతో పఠనం చేస్తూ, అదేవిధంగా మనం భగవంతుడి పట్ల శ్రద్ధ, నమ్మకం, భక్తి లాంటి విశేషమైన గుణాల మేళవింపుతో శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం వినాలి. భగవత్ కథలను భగవంతుడిని కీర్తించాలి, స్మరించాలి, పాదసేవ చేయాలి, అర్చించాలి, నమస్కరించాలి, భగవంతుడితో స్నేహం చేయాలి, ఆత్మనివేదన చేయాలి. వీటిలో ఏ ఒక్కటి చేసినా నవవిధ భక్తి మార్గాలలో ఏ విధమైనటువంటి భక్తి మార్గంలోనైనా భగవంతుడిని మనం ఉపాసించినట్లయితే భగవంతుడిని మనం చేరగలుగుతాము. అటువంటి స్వామి ఉభయనాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి మాంగళ్యాధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. దానికి ముందు సర్వమంగళా దేవతను ఆవాహన చేసి సుప్రసన్నంగా ఉన్నటువంటి స్వామివారిని మరింత ప్రసన్నంగా చేయడానికి
అక్కడ కైంకర్యపరులు అనేకమైన ఉపచారాలను అక్కడ అమ్మవారు ధరింపబోయే మాంగళ్యాలకు సమర్పణ చేస్తున్నారు. వాటిని స్వామివారి హస్తాలకు తాకించి భక్తులందరికీ దర్శింపజేసి స్వామివారి పక్షాన కైంకర్యపరులు అక్కడ అమ్మవారికి ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి ప్రేమనేమో నిన్నును. ఇంతటి వాడవైతివి ప్రేమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి. నీ వలపులైతే కోటాన కోటి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి. నీ వలపులైతే కోటాన కోటి. అరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు. అరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు. ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును. ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోస్య ప్రజాముంచన ప్రత్యపాశాత్ తదయకం రాజావరణో నమన్యతాం యథేయక్ స్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్వాహా. ఇమం మే వరుణస్తుతి హవమత్యాజమృతయ తామపశ్యరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా మంతమానస్రాజాస్తే గితమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా. తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతీష్ఠాః. యజిష్టో బంధితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమ భవతే నేదిష్టో అస్యావసతో వ్యుష్టో అవచక్షుణ వరణకం దదానో వేహమృడేకం సహవో నయేతి స్వాహా. తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహిజేయానో దేహిభేషడక్ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భవ స్వాహా. ఓం సవ స్వాహా. ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్వమగ్రస్తాః అనుమతి
అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమితప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అతిథేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమితః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానా బపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానా బపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్మయా వయం ధారాబుధన్యా ఇమా అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానా బపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానా బపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్మయా వయం ధారాబుధన్యా ఇమా అతిగాహే మహిత్విషః. ఓం భూస్వః ఓం భవస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్రస్తాః అనమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసమితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణోః కర్మాణి పశ్యతగదో వ్రతాని పుష్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివీమ చక్షురాదర్గ స్వాహా. తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్ర మం పదక స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భువస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసమితః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా. ఓం యదస్య కర్మణోత్తరీరజం యత్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్విష్టకృతాన్ సర్వగ్రస్విష్టకం సహతం కరోతు స్వాహా. అగ్నయే స్విష్టకృతే హుతాహుతీనాం కామానాకం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రే ద్వాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా. అగ్నయే స్పృష్టకృతే స్వాహా. వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా. జన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్వనధాః ఆర్జాతవేద విజర్షణి స్వాహా. పునరగ్నిశ్చక్షుర్ధాత్రేంద్రో బృహత్పనిః పునర్మే అస్మినాయమంచక్షురాదత్తమక్షో స్వాహా. ఇష్టేభ్య స్వాహా. వషడనిష్టేభ్య స్వాహా. భేషదృష్ట్యై స్వాహా. స్కృత్యై స్వాహా. దౌరాధ్యై స్వాహా. దేవీభ్య స్వాహా. తనోభ్య స్వాహా. అర్ధ్యై స్వాహా. సమృద్ధ్యై స్వాహా. సర్వసమృద్ధ్యై స్వాహా. येधोऽस्येति क्षेमहि स्वाहा. समितसि तेजोषि मध्यधेहि स्वाहा. यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा. सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा. सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा. वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा. ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा. सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्त सप्तयोनिरापरस्वा कृतेन स्वाहा. तथान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा. अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरहरः विजाकृतेन समादित्येवसमिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा. आद्यशेषं
ఇంద్రాయ జుహోమి స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతిగంధర్వాప్సరసేవతృప్యంతాం మే దక్షిణ తప్పితర్పితా మహాప్రపితామహ సాక్షయ్యమస్తృప్యంతాం అదితేన్మమక్తుస్తాః అనుమతేన్మమక్తుస్తాః సరస్వతేన్మమక్తుస్తాః దేవసమితప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రం చ పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సర్వే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షతమక్షత్యే జుహోమి అక్షేతమసి మామే క్షేష్ఠాః వరిశిష్టాకపరేష్టోగ్రం వచో అపావధీన్ త్వేషం వచో అపావధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నయతం మాజేక్మృతమత్ర మేధాం పుష్పం పృథివ్యా దివో మా విష్ణవతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి సర్వానన్యాన్ పరసమూఖ్యా గ్రంథీన్ విస్తృత్య అర్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషతయస్థితిమం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం అగ్నిమారుతయో భూతి ఆదిత్య సోమో నమ త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం చ వర్చసే త్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాదనామహేరణాకితక్షసే యో వశ్వతమోరసస్తస్య భార్గతే హనః విశతేర్వమాదరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జన్వధ ఆపో జనయధా జనః యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్మీ భూయాసం యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్మీ భూయాసం యత్తే అగ్నే హరస్తేనాహం హరస్మీ భూయాసం మయమేధామయ ప్రజామయజ్ఞస్తేజో దధాతమయ మేధామయ ప్రజామయేంద్రయేంద్రయేంద్రధాతమయ మేధామయ ప్రజామయ సూర్యో భ్రాజో దధాతు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హునాసనాచకృంతమయా దేవ పరిపూర్ణం తదస్త్రే ప్రాగశ్చిత్తాన్య శేషాను హోమకర్మాత్మకాని మయి తాని శేషాపజేజానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాజామనసేంద్రియర్వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్రఘ్యాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునః పాద్రఘ్యాచమనీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు విఘ్నేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః విష్ణు సర్వేషామధిపతి అనేటువంటి శృతివాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా విశిష్టుడు ఉన్నతుడు సర్వదేవతలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన్ని ఉపాసించడమే మోక్ష మార్గమని మనకి స్పష్టమవుతోంది. ఆ స్వామివారికి ఇప్పటి వరకు కైంకర్యపరులు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి వారణమాయర కార్యక్రమాన్ని కూడా తాళపాక వంశీకుల చేత జరిపించారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని చేయడానికి సంసిద్ధమవుతున్నారు. జప హోమ అర్చన ధ్యానములచే మోక్ష మార్గాన్ని మానవులు పొందగలరు. అందులో కూడా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, సావిత్రి, గాయత్రి మొదలగు మంత్రాలతో భగవంతుణ్ణి ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ జపము వల్ల అగ్నిహోత్రంలో మనం ఇచ్చేటువంటి నివేదనల వల్ల ఆజ్యము, గుడము, ఇదే విధంగా
హవిస్సు ఇలాంటి ద్రవ్యాలను మనం యజ్ఞ ద్రవ్యంగా సమర్పణ చేయడం వల్ల భగవంతుడికి మనం దగ్గర కాగలుగుతాము. బ్రహ్మస్వరూపమైన అరూపమనేటువంటి ద్వారానే సర్వపాపాలు నశిస్తాయి. చంచల చిత్తమైనటువంటి మానవులు ఈ సంసార సాగరాన్ని దాటాలంటే సాకార రూపమైనటువంటి ప్రతిమార్చనే మనకి సులభంగా అర్థమయ్యేటువంటి భావం. అందుకే స్వామివారు కూడా అన్ని రకాల అలంకారాలు, అన్ని రకాల విశేషమైన ఉత్సవాలు. అదిగో అక్కడ మనందరం కూడా దర్శిస్తున్నాం. స్వామివారి గళసీమలో పుష్పమాలిక అమ్మవారికి, అమ్మవారి మెడలో ఉన్న పుష్పమాలిక స్వామివారికి. ఆ దంపతులు ముగ్గురు కూడా ఈ పుష్పమాలలను పరివర్తనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతిమా స్వరూపంగా మలయప్ప స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్యాణోత్సవంలో ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఆ దంపతులుగా సమస్త జగత్తుని కూడా అనుగ్రహించేటువంటి శుభ తరుణం. ఏ విధంగా మానవులు వివాహాలలో ఈ తలంబ్రాల కార్యక్రమాలు, పుష్పమాలలు మార్చుకునేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్వామివారు కూడా ఆచరిస్తున్నారు లోకధర్మాన్ని అనుసరించి. లోకధర్మం ఏదైతే ఉంటుందో తాను భగవంతుణ్ణి కదా, తనకివేమీ అవసరం లేదని అనుకోలే. స్వామివారు కూడా వాటన్నిటినీ కూడా పెళ్లి కుమారుడిగా స్వీకరిస్తూ తానే స్వయంగా ఆచరిస్తున్నారు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాలు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. నమో
ఓం